నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియో కంటే ముందు ఎపిసోడ్ రివ్యూ వీడియో ఉంటది. గది చూడుర్రి. దానిలో ఇన్ఫర్మేషన్ ఉంటది, పాయింట్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి, వారం అంతా జరిగిన డిస్కషన్స్ ఉంటాయి, నాగార్జున సార్ ఏసిన కౌంటర్స్ ఉంటాయి, దాని మీద మనం వేసిన కౌంటర్స్ ఉంటాయి. ఫన్ను, ఎంటర్‌టైన్‌మెంటు మస్తు మజా ఉంటది. అది చూడుర్రి. అటెనక ఇది చూడుర్రి. ఇది జస్ట్ అప్డేట్స్ వీడియో. ఈ రీ ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్లు ఉన్నారు కదా, అదేందో వెరైటీగా రీ ఎంట్రీ అంటే నేనేమనుకున్నానంటే ఈ నామినేషన్స్ పీరియడ్లో నామినేషన్స్ మండే రోజు జరుగుతాయి కదా, అక్కడ షూటింగ్ స్పాట్ సండే రోజు జరుగుతాయి కదా, అక్కడ ఎంట్రీ ఇస్తారేమో అనుకున్నా. కానీ ఈరోజు ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైం ఏంటంటే ఎర్లీ మార్నింగ్, సండే మార్నింగ్. అయితే ఇప్పటికే ఆల్రెడీ ఆ వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా ఎంట్రీ అయిపోయారు. శ్రీజ దమ్ము, హరీష్ ఫస్ట్ రౌండ్లో ఎంట్రీ అయ్యారు. ఆ తర్వాత మనీషు, ఆ తర్వాత ప్రియా పేరు వినబడతలేదు, ప్రియా కూడా ఉంటుందిలే, కానీ బర్నీ అన్న అందరూ కూడా ఎంటర్ అయ్యారు. ఫ్లోరా సైని గారు అందరూ ఎంటర్ అయ్యారు. ఒక సృష్టి వర్మ ఎంటర్ కాలేదు అనేది ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రాసెస్ అంతా నాగార్జున సార్ సండే రోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రమ్యాని ఎలిమినేట్ చేసిన తర్వాత టాటా బై బై చెప్పి వెళ్ళిపోతారు కదా. ఓకే, మళ్ళీ వచ్చే వారం శనివారం కలుద్దాం, అంతవరకు సెలవు. అంతవరకు మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా 2 కల్లేసి ఉంచండి, ఎందుకంటే 2 ఇల్లు అని వెళ్తారు కదా. వెళ్ళిపోయినాక బాయ్ సార్ అని చెప్పంగానే 15-20 నిమిషాలకి ఒక ఇద్దరు లోపలికి ఎంటర్ అయ్యారు. అది శ్రీజాదమ్ము. ఆ తర్వాత వచ్చేప్పటికి హరీష్, లేదంటే ఇద్దరు కలిసి ఎంటర్ అయ్యారు. ఇది జస్ట్ మనకున్న అప్డేట్స్, మార్కెట్లో ఉన్న అప్డేట్స్. సో వాళ్ళిద్దరు ఎంటర్ అవుతారు. ఆ తర్వాత కొద్దిసేపటికి 1 అవర్కో 2 అవర్స్కో 3 అవర్స్కో ఇంకో ఇద్దరు ఎంటర్ అవుతారు. ఆ తర్వాత ఇంకో ఇద్దరు ఆ టైప్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఇలా ఎంట్రీ ఇవ్వడం కరెక్టేనంటారా? నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా వచ్చేసారు అనుకో, ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఒక ఇద్దరినే ఉంచి మిగతా వాళ్ళందరినీ పంపించే ఉద్దేశం ఉంటే, ఒక ఇద్దరిని స్టేయింగ్కి ఉంచేసి మిగతా వాళ్ళందరినీ పంపించే ఉద్దేశం ఉంటే, అప్పుడు మిగతా వాళ్ళందరూ లీక్స్ ఇస్తారు కదా. ఇంకేం మంటలే లీక్స్ ఉన్నాయి, అన్ని లీక్స్ అందరికీ తెలుసు అంటారా? బయట ఏం జరుగుతుందో లోపల ఉన్న వాళ్ళందరికీ అన్నీ తెలుసు అంటారా? జనాలు ఏమనుకుంటున్నారు, జనాలు వచ్చిన వాళ్ళు ఏమంటారు? సో టోటల్గా ఇన్ఫర్మేషన్ తెలుసు, దాచేది ఏం లేదు. 3వ వారం వాళ్ళు వచ్చే నాగప్రశాంత్, అనూష వాళ్ళ బ్యాచ్ అందరూ వచ్చారు, 4 వచ్చారు. అందులోకి వెళ్ళి దివ్య నిఖిత లోపలికి వచ్చింది. 4వ వారం విడిచిపెడితే, ఒకటే వారం విడిచిపెడితే 5వ వారం నాడు 6 వచ్చారు. 7వ వారం నాడు 7వ వారం విడిచిపెడితే 8వ వారానికి ఇప్పుడు విడిచిపెట్టే ఇక్కడ ఒకటే వారానికి అర్జున్ అండ్ అమర్ వచ్చిర్రు. మొత్తం వచ్చి చెప్పేశారు 50 రోజులలో 50 ఇన్పుట్స్, 50 రకాలుగా ఇన్పుట్స్ వచ్చినాయి. ఫ్యామిలీ వీక్ అని పెట్టిరు 3వ వారమే, దీపావళి సెలబ్రేషన్స్, ఫ్యామిలీ వీడియోస్, ఇట్లా రకరకాలుగా కంప్లీట్గా వాళ్ళు బయట ఉన్నారా లోపల ఉన్నారా తెలియకుండా, ఫోన్ లేదు అయ్యో ఎట్లా అన్నట్టుగా ఉండకుండా ఎవరో ఒకరు వచ్చి సోది పెట్టి ఇన్ఫర్మేషన్ చెప్పి అట్లా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక వారం కూడా గ్యాప్ ఉండదు. 5వ వారం అయిపోయింది, 6వ వారం అయిపోయింది, పుష్కనే వచ్చే 7వ వారం అయిపోగానే ఇక్కడ జాతర స్టార్ట్. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్, ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరు వచ్చి లోపల చేరుతారు. వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వరా, ఇన్పుట్స్ ఇవ్వరా? ఇన్పుట్స్ ఎందుకు పనికిరావంటారా? అందులోకి వెళ్ళి ఒక ఇద్దరిని ఉంచుతారు అని అంటున్నారు. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా మనకు రూము, అదే మన ఆల్రెడీ ఇదివరకు ఉన్న టెనెంట్స్ రూము, అదే మన పెంట్ హౌస్ ఇన్ అవుట్ హౌస్. సో దాన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, దాన్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ రూమ్గా వాడతారు. సో ఈ వచ్చిన 6 అందులో చేరుతారు. వీళ్ళందరూ గేమ్ ఆడతారు అన్నట్టు, అర్థమైందా? వీళ్ళందరూ ఇప్పుడు గేమ్ ఆడబోతున్నారు. వీళ్ళు 1 వీక్ ఉంటారా, లేదు నామినేషన్ల వరకే ఉండి నామినేషన్ చేసి అందరు వెళ్ళిపోయి ఇద్దరు మాత్రమే మిగులుతారా? ఎస్పెషల్లీ శ్రీజ దమ్ము ఉంటుంది అని చెప్పి గట్టిగా అంటున్నారు. చూద్దాం ఏం జరుగుద్దో. లేదంటే మళ్ళీ మొదటికి వచ్చి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ ఇక్కడ నుంచి అసలు గేమ్ స్టార్ట్ అని చెప్పి అంటారా? బిగ్ బాస్ మా ఏం ఆలోచిస్తుండో తెలియదు, కానీ ఆగంగతర లేపుతాండి అబ్బా. సో ఇప్పుడు గేమ్ రసవత్తరంగా ఉంటుందా, రసం సాంబార్ లేకుంటుందా? వారం రోజుల క్రితం పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా మర్చిపోయినప్పుడు స్టవ్ పక్కన ఉన్న సాంబార్ లెక్క ఉంటుందా, కంపు వాసన కొడుతుందా, ఏం జరుగుతుంది? సరే, ఇవి పక్కన పెడితే వీళ్ళందరూ మనకి నామినేషన్ చేయబోతున్నారు. నామినేషన్స్ కోసం ఒక టాస్క్ని డిజైన్ చేయబోతుంది బీబీ టీమ్. అండ్ ఇక సండే రోజు అప్డేట్స్ అంటే రేపు ఎపిసోడ్లో ఏముండవచ్చు, అదే మనకు ఒక టాస్క్ అన్నారు చూడుర్రి. అదే మన టాస్క్ అంటే ఈ డైమండ్ బజర్ బటన్ అని, మన ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే పవర్ ఉంది చూసినా, ఆ పవర్ మన మాదిరక్కకున్న పవర్ అది పోయింది కదా. ఆ పవర్ని సంపాదించుకోవడానికి మీరు టాస్క్ ఆడాల్సి ఉంటుంది. అట్నే ఈ బోర్డులో అందరికంటే ఎక్కువ హైయెస్ట్ ఎవరికి పడ్డాయో ఆ హైయెస్ట్
ఎవరైతే బోర్డు పడ్డారో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేటోళ్ళు ఎవరంటే ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళు అని చెప్పారు. అంటే ఆ పవర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఆ పవర్ యూజ్ చేయడం కాదు, జస్ట్ ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఎవరెవరో మనకు ఆల్రెడీ తనుజ పుట్టస్వామి, ఇంకెవరు మనకి ఎపిసోడ్లో చూపించారు కదా, ఒక నిమిషం, తక్కువ తక్కువ వచ్చిన వాళ్ళు రీతు, గౌరవ్, సాయి, తనుజ, పవన్, వీళ్ళందరా కాదు కాదు అంతే తనుజ అనుకుంటా. సో వీళ్ళందరూ ఉన్నారు. తనుజ, రీతు, గౌరవ్, సాయి, తనుజ, పవన్, ఇమాన్యుల్ని పక్క జరిపేసారు. ఇందులోకి సాయిని కూడా తీసేసారు, సాయిని కూడా తీసేసారు, కాబట్టి సాయి కూడా లేడు. సో రీతు, గౌరవ్, తనుజ, పవన్, ఈ నలుగురే ఉన్నారు. ఈ నలుగురు ఆడతారు. ఈ నలుగురిట్లకి వెళ్ళి ఒకరు గెలుస్తారు. అయితే ఆ టాస్క్ ఒకటి జస్ట్ సింపుల్ టాస్క్ పెట్టి, సింపుల్ అంటే సింపుల్ కూడా కాదు, మనకి ఇప్పుడు నేమ్ పజిల్స్ సాల్వ్ చేయడం పెడతా ఉంటారు కదా, లైక్ దట్ పజిల్ పెట్టిరంట. సో దానికంటే ముందు స్టెప్ బై స్టెప్గా 2-3 గేమ్స్ లాంటివి పెట్టిరు. లైక్ ఒకటి ఏంటంటే జార్లో కింద కీస్ ఉంటాయి, పైన దానిపైన బాల్స్ ఉంటాయి, దానిలో వాటర్ పోస్తే బాల్స్ బయటకు వస్తాయి. ఆ తర్వాత జార్లో కీస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇదివరకు కూడా పెట్టిరు ఇట్లాంటితోటి. సో అట్లాంటితోటి పెట్టి నెక్స్ట్ లెవెల్కి పోయి ఇంకోటి చేయాలి, నెక్స్ట్ లెవెల్కి పోయి ఇంకోటి చేయాలి. ఆ తర్వాత ఒక బాక్స్ ఉంటుంది, దానికి కీ తీయాలి, దాన్ని ఓపెన్ చేసి పజిల్ ఉంటుంది సాల్వ్ చేయాలి, BB9 అని చెప్పి ఇట్లా ముద్ర ఉంటుంది. ఇదివరకు మనం చాలాసార్లు చేసారు కదా, అట్లాంటితోటి సాల్వ్ చేయాలి. ఈ సాల్వ్ చేసిన తర్వాత వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో ఇక్కడ సంచాలకగా ఉంది మాధురి, దువ్వాడ మాధురి సంచాలకగా ఉండబోతుంది. సో దువ్వాడ మాధురి సంచాలకగా ఉంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరికి సపోర్ట్ చేస్తుంది చెప్పండి? సింపుల్గా రీతుకి సపోర్ట్ చేస్తుందా, గౌరవ్కి సపోర్ట్ చేస్తుందా, పవన్కి సపోర్ట్ చేస్తుందా, ఆర్ తనుజకి సపోర్ట్ చేస్తుందా? సో ఈ టాస్క్ ఆడుతుంటే మధ్యలో చాలా పెద్ద పంచాయతీ అయిందట. దువ్వాడ మాధురి వర్సెస్ డీమాన్ పవన్కి. ఏంటంటే తనుజాది ఫుల్ కాలేదు, తనుజాది కరెక్ట్గా కాలేదు, కాకుండానే తనని ఎందుకు విన్నర్ చేసిరు అనే పాయింట్లో గొడవ అయిందట. సో ఈ లెక్కన మనకి తనుజ విన్నర్ అయినట్టుగా తెలుస్తుంది. సో తనుజ విన్నర్ అయినందుకు తనుజకి 3 ఆప్షన్స్ ఇచ్చారంట బిగ్ బాస్ మామ. ఏంటిది? తనుజ విన్నరు, ఎలిమినేషన్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. బిగ్ బాస్ మామ అడుగుతాడు, అడిగినప్పుడు ఎలిమినేషన్ నుంచి ఎవరినైనా సేవ్ చేయొచ్చు, ఆ పవర్ సపరేట్. ఇప్పుడు దువ్వాడ మాధురికి పనిష్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా తనుజ మీద ఉంది. తనుజకి బిగ్ బాస్ మామ ఇచ్చిన 3 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి డైరెక్ట్ నామినేషన్, రెండవది వారం రోజుల బాత్రూమ్ క్లీనింగ్, మూడవది వారం రోజుల గార్డెన్ క్లీనింగ్. మేడంకి తనుజ గారు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే బాత్రూమ్ క్లీనింగ్ ఇస్తే, నేను వారం రోజులు బాత్రూమ్ క్లీనింగ్ అంటే నా వల్ల కాదు అని చెప్పేసిందట. రెండోది గార్డెన్ క్లీనింగ్, వారం రోజులు గార్డెన్ క్లీనింగ్ అంటే నా వల్ల కాదు అని చెప్పిందట. మరి ఏం వల్ల అవుతుందంటే డైరెక్ట్ నామినేట్ అయిపోతలే అని చెప్పిందట. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కంటే అంటు తోమడం కష్టమా? ఐ మీన్ బాత్రూమ్లు కడగడం కష్టమా? ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కంటే గార్డెన్ ఊడవడం కష్టమా? రామచంద్రప్రభు. సో నామినేషన్కి రెడీ అంటే, కానీ టాస్క్లు చేయాలంటే నాతో కాదని చెప్పింది. వావ్, వండర్ఫుల్. సో ఈ ఈ అప్డేట్స్ ఉన్నాయి. దాంతోపాటు తర్వాత సండే ఎపిసోడ్లో ఒక స్పెషల్ ట్విస్ట్ జరగబోతుంది. అదేంటంటే నాగార్జున గారు ఈరోజు కళ్యాణ్ అడిగారు కదా, ఏంటి కళ్యాణ్ నువ్వు కనుక సేవ్ అయితే ఎవరికో ఏదో చెప్తా అన్నావు కదా అన్నాడు కదా సార్. సో అది మనకి వెండి తెర మీద చూపించబోతున్నాను అన్నట్టు. మనం బుల్లి తెర మీద చూసినాం కదా, ఇప్పుడు వెండి తెర మీద ఏంటంటే కన్ఫెషన్ రూమ్లో సపరేట్గా కన్ఫెషన్ రూమ్కి తనుజ అలాగే కళ్యాణ్ రండి అంటారు, లేదంటే కళ్యాణ్ని తనుజని ఇండివిజువల్గా పిలుస్తారో తెలియదు, కానీ సపరేట్ వీడియోలు ఏమైనా చేసి చూపిస్తారు. కానీ అక్కడ అడిగి ఏమని అడిగిరంటే కన్ఫెషన్ రూమ్లో, ఏంటి కళ్యాణ్ ఇప్పటికైనా చెప్తావా లేదా, అసలు సేవ్ అయితే ఏదో చెప్తా అన్నావు కదా. మీకు ఉత్సాహం ఎక్కువ ఉంది, నా ఫీలింగ్. వీళ్ళకు ఉత్సాహం ఎక్కువ ఉంది. ఆయన ఒత్తడు పిఠాపురం అంకుల్ వచ్చేసి ఏమంటాడు, అహ్మద్ భాయ్ వాళ్ళిద్దరు బాండ్ ప్యూర్ బాండ్, మామూలు బాండ్ కాదు, చాలా స్వచ్ఛమైన బాండ్. వాళ్ళ గురించి వాళ్ళ క్లారిటీ ఉంది, వాళ్ళ గురించి మా క్లారిటీ ఉంది, ఒకరి గురించి ఒకరి క్లారిటీ ఉంది అన్నాడు. మరి ఇక్కడ ఏం చూస్తేనేమో చెప్పు ఏదో చెప్తాను, చెప్పు ఏదో చెప్తాను కదా. ఆ మ్యాజికల్ 3 వర్డ్సేనా, ఆ మ్యాజికల్ 3 వర్డ్సేనా చెప్పు. చెప్పు ఐ హేట్ యూ చెప్పు. ఏం లేదు సార్ అది అని చెప్పి మాటలు మార్చడానికి ఏదో ట్రై చేశారంట. ఇమాన్యుల్కి కూడా ఏదో స్పెషల్ పవర్ వచ్చిందంటే, ఆ పవర్ తోటి సంజన అక్కకి వారం రోజులు మాట్లాడకూడదు అనే రూల్ పెట్టిరట. 0. ఆమె ఎవరితో మాట్లాడద్దు, ఆమెతో ఎవరు మాట్లాడద్దు, వెలేసిర్రు. ఈ ఊరి నుంచే వెలేస్తున్నా అన్నట్టుగా వేసిర్రు. సో ఇంకేముంది అది. సో ఇది వీడియో. ఈ వీడియోలో మ్యాక్సిమం అప్డేట్స్ చెప్పినాను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తా.
అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ హైప్ ఇస్తేనే వీడియోకి కొంచెం ఎంకరేజ్మెంట్ బూస్ట్ బోర్న్విటా హార్లిక్స్ అన్నీ అట్లా వస్తాయి, కొంచెం బలంగా తయారవుతుంది. ఓకే ఛానల్ రైట్ ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఎపిసోడ్ రివ్యూస్ చూడు, అయిపోయింది సంబరం, అయిపోయింది కదా అప్డేట్ సంబరం. ఎపిసోడ్ రివ్యూస్ చూడు, చాలా బాగుంటుంది. రైట్, మళ్ళీ బాయ్. చెబాకైర్ లైక్ కొట్టినావా?